హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సత్యారామ్ యూట్యూబ్ ఛానల్. హలో గాయ్స్, పల్లెటూరి సాంప్రదాయానికి పెట్టింది పేరు. ఈరోజైతే మా ఊర్లో చిన్న పండగ ఉంది, పసరమరం తల్లి పండగ. నేనైతే మా పొలం దగ్గరికి వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదైతే మా పశువుల పాక అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు మా ఊర్లో అయితే పండగ అయితే ఉంది. పండగ వచ్చేసి ఏంటి అంటే పసరమారం తల్లి పండగ అని చెప్పేసి పశువులు ఉన్నవాళ్ళు చేసుకుంటారనమాట. మాకు ఉడుపులు వేయక ముందు అయితే చేస్తారు ఈ పండగ అయితే. ఈరోజు చిన్న పండగ అనమాట అది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం ముగ్గు, పసుపు, కుంకుమ, అలానే దేవుడికి మైదా పిండి పంచదార కలిపి అట్ట అయితే వేస్తారు, అదొకటి. పప్పు బియ్యం కలిపి అన్నం వండుతామన్నమాట. అది దేవుడికి అరటిపళ్ళు, హారతి, కర్పూరం ఇవి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అవి తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాము. చూస్తున్నారు కదా, ఇదైతే మా పాకకి సంబంధించింది అనమాట. ఇది మా గడ్డివాము, ఇది వచ్చేసి మా పాక. ఇక్కడ కూర్చున్నాడు కదా, చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నాడో. ఆడ వచ్చేసి నా కొడుకు. ఇక్కడ ఉంది చూడండి పిల్ల రాక్షసి, ఇదైతే నా కూతురు అనమాట. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇద్దరైతే మిస్ అయ్యారు, మా ఆయన అలానే మా పెద్ద పాప అనమాట. హాస్టల్లో అయితే ఉంటుంది తను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే పాక దగ్గరికి అయితే వచ్చేసాను కదా. ఇప్పుడు మేము ఏం చేయాలంటే పశువుల దగ్గర నుంచి కొంచెం పేడ అయితే మనం తీసుకొని అది వాటర్లో కలిపి కల్లాపిలాగా, ఇప్పుడు మా పాక ఉంది కదా, ఇలా కొంచెం అటు లోపల 4 రాట్లు ఉంటాయి కదా. పాకకి మనకి ఎన్ని రాట్లు అయితే ఉన్నాయో అన్ని రాట్లకి కూడా చుట్టూతా కళ్ళప్ప నీళ్ళు అయితే చల్లుతాం అనమాట. అలానే చూడండి, మాకు ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంది కదా, అక్కడ కూడా కొంచెం జల్లుతాం అనమాట. వాటర్ పేడ నీళ్ళు అయితే చల్లుతాము. చల్లేసి మనం ఈన్ల కింద గీతలు అయితే వేస్తాం అనమాట. ఇదైతే ఇక్కడ చేసేది అనమాట. మా ఊరు కట్టుబాటు ఇలా ఉంటుంది. ఒకసారి అలా చూడండి, అక్కడ కనిపించట్లేదు కదా, దగ్గరికి వెళ్ళినప్పుడు చూపెడతాను అనమాట. అక్కడైతే పశువులు ఉన్నాయి, మావైతే లేవు. ప్రజెంట్ మాదైతే ఖాళీగా ఉంది. మేము ఇంకా ఏం తీసుకోలేదు. ఏదో ఒక దాన్ని మేము కూడా చిన్నదాన్ని కొనుక్కొని పెంచుకోవాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇదైతే నేను వచ్చేసి మా పాక తాలూకా ప్లేస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనైతే పేడ తెచ్చి కళ్ళాపు నీళ్ళు అయితే జల్లి ముగ్గు అయితే వేస్తాను. ఓకేనా, ఇప్పుడు వాటర్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఇది మాకు అక్కడ చేతి బోర్ అంటూ ఒకటి ఉందన్నమాట. దాని నుంచి అయితే బకెట్ నిండా వాటర్ అయితే తీసుకొచ్చాను. నేను ముందే వెళ్ళి పశువుల దగ్గర నుంచి పేడ అయితే తీసుకొచ్చాను. మా అన్నయ్య వాళ్ళ గేదె దగ్గర నుంచి కొంచెం పేడ అయితే తీసుకొచ్చాను అనమాట. చూడండి, మనం ఎంత టిప్ టాప్గా రెడీ అయినా, ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా ఈ టాస్క్ మాత్రం ప్రతి ఒక్కరికి తప్పదనమాట. చూడండి, వాటర్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే తీసాను బయటికి. ఇప్పుడు ఆ పేడ ఉంది కదా, అది మొత్తం కలిపేయాలన్నమాట. నేను చాలా రోజులు అయింది పేడ అయితే పట్టుకొని. చూడండి, ఇంకా చీర ఎత్తి దోపు పట్టుకోకపోతే చీర అంతా కంపు అయిపోద్ది అనమాట. అయితే పాకున్న చుట్టువైపులు కర్రలు అనమాట. పాక పడిపోకుండానే పందిరి గొంతులు ఏవో అంటారు కదా, అవి అన్నమాట. మేము రాట్లు అంటాం మా సైడు. చూడండి చుట్టూరు ఎలా పోస్తున్నాను. మనకి ఎన్ని రాట్లు ఉన్నాయో అన్ని రాట్ల చుట్టూ పాక చుట్టూ పోయాలి చూడండి, అలాగా అలా అన్నమాట. మొత్తం ఎన్ని రాట్లు ఉన్నాయి, మాకు 12 రాట్లు 13 రాట్లు ఉన్నాయన్నమాట అలాంటివి. కాబట్టి నేను ఏంటంటే ఏది మిస్ అవ్వకుండా ప్రతి దానికి జల్లుకు రావాలి పేడ నీళ్ళు అనేది. వెనక్కి నేను పెడతాను అందులో, అదనమాట. అలా జల్లుతా ఉన్నాను. బకెట్ నీళ్ళు తీసుకొచ్చాను కదా, అవి కంప్లీట్ అయిపోయింది నాకు. అలాగా మనం ఇక్కడికి వచ్చాక సోకు సొంపు అంటే కుదరదు అనమాట. మనం ఎలా మేకప్ అయినా ఇక్కడ చేయవలసిన సాంప్రదాయం చేయవలసిందే. ఇది మా ఊరు ఆచారం, మా ఊరు పద్ధతి అనమాట. ఇంకా మనకి స్టైల్గా ఉంటాను, స్టైలిష్గా మెయింటైన్ చేద్దామంటే కుదరదు అనమాట. వచ్చిన తర్వాత ఇంకా సచ్చినట్టు పేడలో చేయవలసిందంటే, పేడ ఏంటంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి పేడలో చేయి పెడితే ఏం పాపమేమి ఉండదు, అంత పుణ్యమే. కాబట్టి నేనైతే ఫుల్గా 2 చేతుల నిండా చేసుకొని మరీ నీళ్ళు అయితే ఫుల్గా పాడ చుట్టూ జల్లేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయినట్టే, దగ్గరికి వచ్చాను అనమాట. చుట్టూరు అనమాట. మనం ఇప్పుడు పశువులను ఇలా బయట తీసుకెళ్తాం కదా, ఇక్కడ అలానే మాకు ఎంట్రన్స్ అక్కడ కూడా చల్లుకోవాలి. సరేనా, ఇలాగ అలా పట్టుకెళ్ళాడు ఇందాక.
చూస్తున్నారు కదా, ఫస్ట్ కాటన్ శారీ గ్రీన్ కలర్ కట్టుకొని వస్తుంది కదా, ఆవిడైతే మా పెద్ద అత్తయ్య అన్నమాట. అంటే నలుగురు ఇటు చూడు ఇటు చూడు, ఈవిడ మా పెద్దత్త, ఈవిడ మా చిన్నత్త, వెనకాల వచ్చేది ఇంకొక అత్త. ఇద్దరం కలిసి రాసిమా, నువ్వు దోపు తీసే, తీసే నీళ్ళు కంచురా అని. ఈవిడ మా ఇంట్లో పెద్దత్త అనమాట, ఈవిడ చిన్నత్త. ఇంకొక అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు, అక్కడ కూర్చున్నారు. మా అత్తకి కాలు బాగాలేదు అందుకని చెప్పి ఆవిడ ఇంటి దగ్గర ఉంది. మేమైతే ఈ రాయినే దేవుడి కింద కొలుచుకుంటాము. ఏం పేరు దేవుడి పేరు? పసరమారమ్మ తల్లి అంట. ఒక రాయిని చూసి ఇంకా రాయిలోనే దేవుడిని అనుకొని పూజ అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ రాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, తోటికోడలు ఇద్దరు చూసారు అలా పోటీ పడిపోతున్నారు దేవుడిని రెడీ చేయడానికి. ఫేసులు చూపించండి ఒకసారి, భలే ఉన్నారు. రాసేయండి సారీ. మరి కక్కలు తెచ్చారు తినడానికి? కక్కలు ఉన్నాయి, తెస్తారు. కక్కను పోయి కక్క కోసం చుట్టూ పసుపు ముద్ద అన్నమాట. ముద్ద మరి అదే అందుకే మా నాలుగిళ్ళ దగ్గర నుంచి తెచ్చిన వేసేయి అన్నీ ఒక పక్కన అలా వేసేయి. చీరలు తెచ్చుకున్న వాళ్ళు ఇలా చీరల పైన చెట్టు కొమ్మకే దోపుతారు. ఇప్పుడు ఒక ఆకు, ఆ ఆకులో మేము నాలుగిళ్ళలోని తెచ్చినవి మైదా పిండిని పంచదార కలిపి అట్టయితే వేస్తారు, అదొకటి. కొన్ని పువ్వులు, పప్పు బియ్యం కలిపి వండిన అన్నం, పువ్వులు. ఇదిగోండి ఇలా అయితే ఇలా చేసాం. ఫస్ట్ అలా ఉంది కదా, ఇప్పుడు తల్లించేసుకున్న తర్వాత ఇలాగనమాట. మనం విగ్రహాన్ని చేసుకుంటే రాయి శిల్పంలా కనపడుతుంది, లేకపోతే ఇలా రాయిలాగానే ఉంటుంది అన్నమాట. బాగా మొక్క కొట్టు. నన్ను పెట్టవా నువ్వు? మొత్తానికి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా పూజ అయితే ఇలా చేసుకుంటాం మా పల్లెటూర్లలో. మీకు ఎలా నచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.